ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, మా పత్రికా మిత్రులకి, తెలంగాణ ఉద్యమంలో కూడా వారు కూడా ఆనాడు టీజేఎఫ్ పేరు పెట్టి పోరాడిన మా కలం వీరులకు కూడా హృదయపూర్వకంగా అందరికీ తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇన్ని పాటలు విన్న తర్వాత ఒకసారి కేసీఆర్ గారు రాసిన ఒక పాటను కూడా మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని నేను అనుకుంటా ఉన్నా. ఆనాడు ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి ఎవరిలో కూడా మళ్ళీ తెలంగాణ వస్తుందా అనే అనుమానం ఉన్న వారందరి అనుమానాలు పటాపంచలు చేయడానికి కేసీఆర్ గారు స్వయంగా కలం పట్టుకుని రాసిన పాట ఒక చరణం. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని, సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం, రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. ఇది కేసీఆర్ గారు రాసిన పాట. ఇదెవరో వేరో కవో కళాకారుడో రచయితనో రాసిన పాట కాదు. స్వయంగా కేసీఆర్ గారు తాను కలం బట్టి, ఇది ఒక్కటి కాదు, కేసీఆర్ గారు ఇందాక దేశపతి గారు చెప్పినట్టు ఎన్నో వందల సందర్భాల్లో కవులతో, కళాకారులతో వందల గంటలు గడిపి వారితో, ఎందుకంటే ఒక పాట 1000 మాటలతో సమానం కాబట్టి వారి నుండి ప్రేరణ పొంది ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడానికి తాను చేసిన ఎన్నో పాత్రల్లో అదొక పాత్ర. కళాకారుడిగా, కవిగా, రచయితగా కేసీఆర్ గారు ఎన్ని అద్వితీయమైన పాత్రలు పోషించినారో ఆ 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో మీ అందరికీ తెలుసు. అయితే ఇందాక దేశపతి గారు మాట్లాడుతుంటే ఆయన అన్నారు పుష్కర తెలంగాణ అని. మరి పుష్కర తెలంగాణ ఇవాళ ముష్కరుల పాలైంది. పుష్కర తెలంగాణ దురదృష్టవశాత్తు ముష్కరుల పాలైంది. ఆ రోజు పుష్కలంగా ఉన్న తెలంగాణ ఈరోజు నిష్ఫల తెలంగాణగా మారిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి సోదరుడు కవి, గాయకులు దేశపతి గారు చెప్తా ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఒకటి వాస్తవం, నాకు ఈ సందర్భంగా ఒక చిన్న ఉదంతం గుర్తొస్తున్నది. ఒకనాడు మనం ఇంకా అధికారంలో ఉన్నాం, 2018 ఆ ప్రాంతంలో. ఆ రోజుల్లో నాకు ఒక ప్రముఖ సినిమా డైరెక్టర్ ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి, నేను కేసీఆర్ గారి మీద ఒక సినిమా తీయాలనుకుంటున్నానండి, కేసీఆర్ గారి పోరాటము, కేసీఆర్ గారి జీవితము, ఆయన మీద ఒక సినిమా తీయాలనుకుంటున్నాను నన్ను అడిగిండు. అడిగితే నేను అన్నాను, అది నేను సమాధానం చెప్పలేని ప్రశ్న సార్, నేను సార్ని అడుగుతాను, అడిగి వారి సమాధానం మీకు చెప్తా అని చెప్పిన. సో నేను సార్ దగ్గర పోయి సార్ ఇట్లా ప్రముఖ దర్శకుడు, ఆయన తీస్తా అంటున్నాడు, సినిమా తీస్తా అంటున్నాడు, మరి మీ సమ్మతి కోసం, మీ అనుమతి కోసం అడుగుతున్నాడు అన్న. సార్ ఏమన్నాడంటే, అరే ఇప్పుడే కాళేశ్వరం పూర్తవుతుంది, ఇంకొక సంవత్సరం అయితే అయినాక చేద్దాము, తొందరొద్దు, సంవత్సరంన్నర అయితే అయిపోతుంది, బాగుంటుంది. కాళేశ్వరం అనే ఒక అద్భుతమైన, ఎందుకంటే సాగునీరు లేని తెలంగాణలో